వీడేంటి పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అదే అండి, మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏదో ఇలా లిఫ్ట్ ఎక్కి ఇలా లిఫ్ట్ దిగిన తర్వాత ఇదే అండి మా పార్కింగ్ ఏరియా. వీడండి మా మంచి బాలుడు. అడిగిన వెంటనే దింపరా అంటే అడిగిన వెంటనే వచ్చేసాడు. చలో లింగంపల్లి. తెలుసు, వీకెండ్ వస్తే చాలు ఇక్కడ చాలా బాగుంటుంది. చూడండి రోడ్స్ అన్నీ ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. నైట్ టైం వ్యూస్ అన్నవి, గాలి అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైన ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదు. కొంచెం అలా ముందుకు వెళ్తే మా ఓడ్స్ చూడండి సిగ్నల్స్ కూడా పాటిస్తున్నాడు నైట్ టైం కూడా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసా. రోడ్డు మంచి ఖాళీగా ఉందని చెప్పి మా వాడు గట్టి కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. అట్ లాస్ట్ వచ్చేసాం మనం లింగంపల్లి రైల్వే స్టేషన్కి. నార్మల్ డేస్లో ఈ రోడ్ అస్సలు ఖాళీగా ఉండదు. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి రోడ్ అంతా ఖాళీగా ఉంది. సో చూసారా, ఫైనల్గా అట్ లాస్ట్ మనం వచ్చేసాం లింగంపల్లి రైల్వే స్టేషన్కి. దింపిన వెంటనే తుర్రమని వెళ్ళిపోయాడు మావాడు. బైరా. ఇదే అండి లింగంపల్లి మెయిన్ ఎంట్రన్స్. ఇలా కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే మన ట్రైన్ జన్మభూమి. అలా లిఫ్ట్ కోసం దగ్గరికి వెళ్తే లిఫ్ట్ ఏమో స్ట్రక్. కొంచెం అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్ల పక్కన ఒక ఎక్సలేటర్ కూడా ఉంది. దాన్ని చూడగానే కొంచెం ఆనందం కలిగింది. బట్ అది కూడా వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఆ టైంలో ఏం చేయలేక ఎక్కాల్సి వచ్చింది. ఫైనల్లీ పైకి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి మనం. అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగాల్సి వచ్చింది. అలా కొంచెం సేపు కిందకి దిగిన తర్వాత అదిగోండి మన ట్రైన్ ఇది, జన్మభూమి ఎక్స్ప్రెస్. సో ఇక్కడి నుంచి మన కోచ్ నెంబర్ ఏదో అదంతా చూసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. మంచి క్లీన్గా ఉంది. ముందుకు వచ్చిన తర్వాత మన సీట్ కనిపించింది, మనది విండో సైడ్. అలా విండో సైడ్ నుంచి చూసుకొని అంతా ఒకసారి అటు ఇటు చూసుకున్నాం. ఇదిగోండి ఒక బ్యాగ్, ఇంకో బ్యాగ్ ఏమో పైన పెట్టేశాను. అలా చూసుకున్న తర్వాత ఇంకా ఎవరు రాలేదు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అలా కాసేపు అలా బయటికి చూస్తూ ఉన్నా ఇంకెవరైనా వస్తారేమో అని చెప్పి. కాసేపట్లో అలా చూడగా తెల్లారిపోయిన తర్వాత కూడా ఇంకా ట్రైన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఖాళీగానే ఉన్నా అని చెప్పి అలా కొంచెం స్టాల్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని స్నాక్స్ అంటూ తీసుకున్నాను. ఇంకా జర్నీలో అంటారా మనకి ఫుడ్ అలాగో పడదు. సో ఇంకా మన జర్నీ మొత్తం ఇవే స్నాక్స్, వీటితోనే సర్దుకోవాలి. సో అలా స్టార్ట్ అవ్వగానే ట్రైన్ అనేది స్లోగా స్టార్ట్ అయింది. ఇంకా ఎండ రాకుండానే ఫుల్ ఒక్కపోతే స్టార్ట్ అయింది. సో చూడడానికి విండో సీట్ అయినా కానీ కాకపోతే ట్రైన్ డైరెక్షన్కి నా సీట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో గాలంటూ సరిగ్గా ఏమీ లేదు. సో ఇంకా ఒక్కపోతకి తట్టుకోలేక నేను కాసేపటికి చిరాకు వచ్చేసింది. సో ఆ చిరాకు తట్టుకోలేక నేను ఎగ్జిట్ డోర్ దగ్గరికి వచ్చేసాను. ఎగ్జిట్ డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత గాలంటూ చల్లగా ఏం లేదు, బట్ వేడిగానే ఉంది. బట్ నా సీట్లో అసలు గాలి రాకపోవడం కన్నా ఇక్కడ ఏదో ఒకటి వేడిగా వచ్చినా కానీ కొంచెం ప్రశాంతంగా ఉంది. అండ్ ఆ గాలి కూడా కొంచెం బాగుందని కాసేపు అలాగనే ఉన్నా. సో అలా చూస్తూ ఉండగా వచ్చేసిందండి మన విజయవాడ. ఇదేనండి కృష్ణానది. ఈ కృష్ణానది మొత్తం ఎండిపోయి ఉంది. అక్కడక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి. కొంతమంది దీంట్లో కాయిన్స్ వేసి వాళ్ళ కోరికలు ఏదో తీరాలని చెప్పి ఏదో చేసుకుంటున్నారు. అట్ లాస్ట్ మనం వచ్చేసామండి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి. ఇదే మన ట్రైన్ జర్నీ లాస్ట్ స్టాప్. అండ్ ఇక్కడ దిగిన తర్వాత మన డాడీ వస్తా అన్నారు. సో ఇదేనండి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. తర్వాత డాడీ వచ్చారు. డాడీ వచ్చి నన్ను పిక్ చేసుకున్న తర్వాత నన్ను డాడీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను 4 months తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఇంటికి నేను. సో ముందు పండుగ ఉంది కదా, సో దానికోసం వచ్చాను. సో ఇంకా అలా డాడీతో అలా మాట్లాడుకుంటూ అలా గూడెం రోడ్ల మీద అలా వెళ్తూ ఉన్నాం. సో ఎన్ని చూసినా కానీ ఈ గూడెం రోడ్లు మాత్రం ఇంకా ఏం మారలేదు. అవే గుంటలు అన్నీ సేమ్. ఇది ఎప్పటికొచ్చి చేంజ్ అవుతుందా అంటే దానికి ఆన్సర్ అంటూ నా దగ్గర లేదు. ఇది ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇది చూడండి అసలు బండి ఎలా కదులుతుందో, ఎంతలా వెళ్ళినా కానీ అంతలా ఉన్నా. సో ఇక్కడ 2 దారులు ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే నిడదవోలు వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ వై జంక్షన్ ఒకటి వస్తుంది. ఆ వై జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అలా తణుకు వెళ్తాం.
సో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్లో ఒక పేపర్ ఫ్యాక్టరీ ఉంటుందండి, అదే సాక్షి న్యూస్ పేపర్ది. సో అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ ఉంటుంది. సో అక్కడి నుంచి జంక్షన్కి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తేనేమో ఎన్ఐటి ఉంటుంది. ఎన్ఐటి తాడేపల్లిగూడెం తెలుసుగా మీకు. సో అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఇంకా డైరెక్ట్ హైవే తణుకు వరకు. చుట్టూ పంట పొలాలు పచ్చగా ఉన్నాయంటే మీరు గోదావరి సైడ్ వచ్చారని అర్థం. దట్స్ ద వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ గోదావరి. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, అందుకే వన్ ఆఫ్ ద అన్న. సో ఇంకా తనకు 7 కిలోమీటర్స్ ఉందండి. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉందండి, తోలు తీరిపోతుంది. నేను కాసేపు ఓర్చుకోగలను, ఎందుకంటే నేను ఫాస్టింగ్ అంటే ఏం లేను కదా. నా బాధ అంటూ మా డాడీ ఫాస్టింగ్ ఉన్నారు, ఇది రంజాన్ మంత్ కదా. సో నా వల్ల మా డాడీ ఏమన్నా టైర్డ్ అయిపోతారేమో అని నా ఫీలింగ్. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిని చూడగానే నాకు గుర్తొచ్చేది ఈ వీడియో. ఏ ఊరు రానిది? దూతాను కానీ మీ ఊరి పేరు చెప్పరా? మీ ఊరేంటి? దూతాను కానీ ఊరి పేరేట? అలా దుబ్బ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తేతలు వస్తుంది. తేతల దగ్గర నుంచి మనకి రైట్ సైడ్లో ఇదేనండి ఫేమస్ ఏఎస్ఆర్ కాలేజ్ అంటారు. ఆకుల శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు దీన్ని. ఒకప్పుడు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏఎస్ఆర్ కాలేజ్. ఒంగోలు గీత షూటింగ్ తీసింది కూడా ఇక్కడే. ఏం చదువుతున్నావు పాప? నీకు చెప్తే అర్థమవుతుందా? ఏంటండి పిలుస్తుంటే చూసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత రానే వచ్చేసాం మన తనకి. ఇక్కడ చూసారా తనకు మెయిన్ బోర్డ్, ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే తనకు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే ఇక్కడ గౌతమి సాల్వెంట్స్ అంటూ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది, ఒక రిఫైన్డ్ ఆయిల్ కంపెనీ. ఇదిగోండి మన రైట్ సైడ్లో మన చైతన్య కాలేజ్. అలా కొంచెం ముందుకు వస్తే ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇది వచ్చాక ట్రాఫిక్కి ఏ డోకా ఉండదు. డైరెక్ట్గా తణుకు జంక్షన్ దగ్గర నుండి ఉమెన్స్ కాలేజ్ వరకు డైరెక్ట్ ఫ్లైఓవర్. ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కింద నుండి కాకుండా పైన నుంచి వెళ్తే ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఒక జంక్షన్ కనిపిస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే తణుకు వెళ్తాం. అలా కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన ఊరికి వెళ్ళే డైరెక్షన్కి మనం వెళ్తాం. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఎంత వద్దు అన్నా కానీ మా డాడీ తిట్టి మరీ జ్యూసెస్ కొనిచ్చారు. మన మీద ప్రేమ లాంటిది లేండి. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదే అండి ఉండ్రాజవరం హై స్కూల్. లోపల చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, క్రికెట్ మ్యాచ్లు ఉంటాయిలేండి ఇక్కడ. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. మన ఊరికి కూడా సేమ్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే మన అందరిది ఉండ్రాజవరం మండలం. నెక్స్ట్ వచ్చేసామండి మన ఊరికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మన బోర్డు చూపిద్దాం అనుకుంటే ఇక్కడ బోర్డును కూడా దేంతోనో కట్టేశారు ఇక్కడ. అలా కాసేపు కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఇలా కొంచెం మన మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక దారి. యాక్చువల్గా ముందు నుంచి వెళ్ళాలి. ముందు నుంచి అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కొత్తగా వేయడం వల్ల రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. సో ఇలా కొంచెం సందులోకి వచ్చిన తర్వాత ఇలా సందులో కొంచెం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తర్వాత మనకి అక్కడ బిల్డింగ్ ఉంది చూసారా, అదే అండి మన స్వీట్ హోమ్. సరే అండి, మరి వెళ్ళొస్తా, బాయ్.